విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి, నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఉండవల్లి నుంచి బయలుదేరున్న సీఎం చంద్రబాబు 11:30 తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీ సిటీకి చేరుకుని పలు పరిశ్రమలను ప్రారంభిస్తారు. శ్రీ సిటీలో 1570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా సుమారు 8480 మందికి ఉపాధి లభిస్తుంది. మరో 7 పరిశ్రమల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. వాటి ద్వారా 900 కోట్ల పెట్టుబడులు సమకూరుతాయి. అలాగే మరో 1213 కోట్ల పెట్టుబడులతో 5 పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. వీటి ద్వారా 4060 మందికి ఉపాధి లభిస్తుంది. తర్వాత శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో జరిగే సమావేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాట్లాడతారు. శ్రీ సిటీలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. జలాశయం మరమ్మతు పనులపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు. ఏపీలో ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. విద్యా, వైద్య శాఖలు మినహా 15 శాఖల్లో బదిలీలు జరగనున్నాయి. పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన పైరవీలతో బదిలీలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఆఫీస్ బ్యారర్ల లెటర్లపై స్క్రూటినీ తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఈ నెలాఖరు కల్లా బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది.